మమ్మీకి ఇష్టం ఫన్ పార్ట్, డాడీకి ఇష్టం ఫన్ పార్ట్, పింకీకి ఇష్టం ఫన్ పార్ట్, అందరికి ఇష్టం ఫన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. మా నాయకుడి పేరు చేర్చడం చాలా విడ్డూరంగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. మా నాయకుడే ఉన్నా అక్కడ పలుగు పారా పట్టుకొని, పంచగట్టుకొని, తలపాగా జుట్టుకొని, ఏమన్నా తట్టుతో ఏమన్నా అక్కడ ఉన్నటువంటి ఆ మైనింగ్ లో దొరికినటువంటి వస్తువుల్ని, ఆ కంకర కావచ్చు, క్వాజ్ కావచ్చు, ఎత్తి ఏదన్నా ఒక ట్రాక్టర్ లో అట్లా వేస్తుండగా చూసారా? లేకపోతే అక్కడే మంచం వేసుకొని పడుకొని లేడెత్తండి రానని ఏమన్నా ఆర్డర్స్ చేస్తూ ఉన్నాడా? మా నాయకుడికి ఏం సంబంధం అని మా నాయకుడి పేరు చేరుస్తారు? చాలా అన్యాయమైనటువంటి విషయం అండి ఇది. మా నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు విచారణ కూడా చేయించారు. ఇకపోతే 2003లో ఒక పెద్ద మనిషి మంత్రిగా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి ఫారెస్ట్ భూముల్లోని మైనింగ్ ని, క్వాజ్ ని దోచుకుంటున్నాడని చెప్పి స్వయంగా ఆనాటి ఫారెస్ట్ ఆఫీసరు కూరాకుల వెంకయ్య గారు, మా బీసీ బిడ్డ, డిఎఫ్ఓ, ఈ జిల్లాకి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి 2003లో 22 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని నేను చెప్తూ ఉన్నానండి. తమరు మంత్రిగా ఉన్నప్పుడు ఫారెస్ట్ భూముల్లోని ఒక శాసనసభ్యుడితో కలిసి మీరు జరిపినటువంటి అక్రమ మైనింగ్ ని స్వయంగా డిఎఫ్ఓ గారు అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం అవాస్తవమా, వాస్తవమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అధికార దాహం, అధికారం వస్తే కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించే నువ్వెక్కడ? బడుగుల్ని, బలహీనుల్ని హక్కున చేర్చుకుని అందరికీ నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇచ్చినటువంటి మా కాకాని గోవర్ధన్ ఎక్కడ? పనికే లేదయ్యా. నువ్వు ఎక్కడైనా చూసావా? నువ్వు ఇన్ని సంవత్సరాలు నీ రాజకీయ జీవితంలో ఏదైనా పోరాటం చేస్తే ఆ నలుగురు తప్ప ఎవరన్నా వస్తారా? వారం రోజుల నుంచి మా కాకాని అన్నయ్య గారి గురించి నిద్రాహారాలు మానేసి ఒక మంచి వ్యక్తి కోసం నిలబడడం అంటే ఎలా ఉంటుందో ఈ వారం రోజులుగా స్వయంగా పత్రికా విలేకరులు చూస్తూ ఉన్నారు. ఈ జిల్లా అధికారులు చూస్తున్నారు, జిల్లా ప్రజలు చూస్తున్నారు. ఒక వ్యక్తి అంత ప్రేమని సంపాదించుకున్నాడు ప్రతిపక్షంలో కూడా అనంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి విలువలు, ఆ విలువలతో కూడా రాజకీయం చేస్తున్న మా నాయకుడికి ఎలాంటి నష్టమో ఎలాంటి కష్టమో కలగదని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మాకు గౌరవ పోలీసు మీద గౌరవం ఉంది, గౌరవ న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. మా నాయకుడు ఏ తప్పు చేయలేదు, అది ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలని మీరు మోసం చేశారు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నామని మా జిల్లా అధ్యక్షుడిని టార్గెట్ చేయడం సమంజసం కాదని కూడా తెలియపరుస్తూ మరొకసారి మా కాకానన్న గారికి త్వరగా బెయిల్ రావాలని, న్యాయమూర్తులందరూ కూడా ఈ కేసుల్ని క్వాష్ చేయాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామండి.